హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోండి అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. దాంతో పాటు ఏపీ టెట్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక మీదట చూద్దాం. గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఒంగోలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో జిల్లాలో నడుస్తున్న అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలు కళాశాలల్లో ఖాళీగా ఉన్న పార్ట్ టైం టీచర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డి జయ ఓ ప్రకటనలో కోరారు. చీమకుర్తి బాలికల పాఠశాలలో జేఎల్ అనగా జూనియర్ లెక్చరర్ బాటనీ, మార్కాపురం బాలికల పాఠశాలలో జేఎల్ గణితం, కొండాపి బాలికల పాఠశాలలో టీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ గణితం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు. అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీతో పాటు పీజీ, బీఈడి అర్హత ఉండాలని అన్నారు. టెట్ లో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను నేరుగా చీమకుర్తిలోని గురుకుల పాఠశాల కార్యాలయంలో అందజేయాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ 2వ తేదీన ఉదయం 11 గంటల నుంచి టీచింగ్ డెమో నిర్వహిస్తామని అన్నారు. కాబట్టి ఎవరైతే అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏపీ టెట్ 2025కు సంబంధించి మరి నవంబర్ 23తో ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తయింది. ఇక ఏపీ టెట్ 2025కు దరఖాస్తుల వెల్లువ అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ కు దరఖాస్తుల వెల్లువ. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2025కు దరఖాస్తులు పోటెత్తాయి. ఈ నెల 23వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. 23వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 2,58,638 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా పురుష అభ్యర్థులు 90,970 మంది ఉన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి నిర్వహించే పేపర్ 1A కు 101,882 మంది, స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్ 2A కు 151,220 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 65% మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,016 మంది దరఖాస్తు చేశారు. అటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలంటూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ను ఉపాధ్యాయ సంఘాలు వేసిన విషయం విదితమే. ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో టెట్ రాయాలని రాష్ట్రంలోని వేలాది మంది టీచర్లు నిర్ణయించినట్లు తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 32,016 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. గత సెప్టెంబర్లో సుప్రీం ఇచ్చిన తీర్పుపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని దేశవ్యాప్తంగా ఇన్ సర్వీస్ టీచర్లు ఎదురు చూస్తున్నప్పటికీ ముందస్తు జాగ్రత్తతో రాష్ట్రంలోని టీచర్లు టెట్ కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విడత టెట్ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. వచ్చే డిసెంబర్ 10 నుంచి రోజుకు 2 విడతలుగా టెట్ ఆన్లైన్ రాత పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. ఇక టెట్ ఫలితాలను జనవరి 19న వెల్లడిస్తారు. వచ్చే ఏడాది 2,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గత నెల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తర్వుల్లో 2 ఏళ్ల లోపు తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించాలని ఆదేశించింది. ఒకవేళ అర్హత సాధించలేకపోతే వాళ్లను ఉపాధ్యాయ వృత్తి నుంచి తొలగించాలని తేల్చి చెప్పింది. సుప్రీంలో అనేక రాష్ట్రాలు వివిధ ఉపాధ్యాయులు రివ్యూ పిటిషన్లను దాఖలు చేయగా దాన్ని న్యాయమూర్తి డిసెంబర్ 12కి వాయిదా వేశారు. అదే సమయంలో డిసెంబర్ 10 నుంచి టెట్ పరీక్షలు కూడా హాల్ టికెట్లు విడుదలై టెట్ పరీక్షలు కూడా ప్రారంభం అవుతాయి. ఆలోపే హాల్ టికెట్లు విడుదలవుతాయి. 5 సంవత్సరాల సర్వీస్ పైబడిన ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరిని సుప్రీం పేర్కొనడంతో వారంతా అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. విద్యా హక్కు చట్టం కింద ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలి. తప్పనిసరిగా రాయవలసిన ఇన్ సర్వీస్ టీచర్లకు 2 ఏళ్లలో క్రమంగా టెట్ పెడితే 4 టెట్ పరీక్షలు రాసే అవకాశం
ఉంది. కాబట్టి మరి ఏపీ టెట్ 2025కు దరఖాస్తులు అయితే భారీగా వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ దరఖాస్తుల్లో 32,000 దాకా ఇన్ సర్వీస్ టీచర్ల దరఖాస్తులు ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక మొత్తం దరఖాస్తుల్లో మహిళలే ఎక్కువ మంది దరఖాస్తు చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. 2,58,638 దరఖాస్తుల్లో 1,67,668 మంది మహిళా అభ్యర్థుల్లో దరఖాస్తు చేశారు. ఇక మొత్తంలో 90,970 మంది పురుషులు దరఖాస్తు చేశారు. దీన్ని బట్టి దీనికి మహిళలు ఎంత భారీ ఎత్తున దరఖాస్తు చేశారు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇక పేపర్ 1 1,1882 అయితే పేపర్ 2 1,51,220 మంది దరఖాస్తు చేశారు. దీన్ని బట్టి ఎస్జిటి పేపర్ 1 కు కూడా మరి 1,00,000 మంది దాకా దరఖాస్తు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి రాబోయే జనవరిలో మరి డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది. దాదాపు 2,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం మనకు తెలుస్తోంది. దీంతో మరి భారీగా ఏపీ టెట్ పరీక్షను రాసి ఉత్తీర్ణులయ్యి డిఎస్సిని రాయాలి అనే ఉద్దేశంతోనే అభ్యర్థులంతా దరఖాస్తు చేసినట్టు మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఇక ఏపీ టెట్ కు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఏపీ టెట్ వెబ్సైట్ లోకి వచ్చి మరి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మరి అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి సిలబస్ అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మనకి ఏపీ టెట్ వెబ్సైట్ లోనే సిలబస్ అని ఉంది. అలాగే ఏ రోజు ఏం జరగబోతోంది అనే షెడ్యూల్ తెలుసుకోవాలంటే ఇక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ కూడా మనకు కనిపిస్తోంది. ఇక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కూడా కనిపిస్తుంది. దాంతో పాటు మనకు మాక్ టెస్ట్లు కూడా విడుదల అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే మనం గతంలోనే షెడ్యూల్ ఏపీ టెట్ కు సంబంధించి చెప్పాం. మాక్ టెస్ట్లు అనేవి మనకు మరి నవంబర్ 25వ తేదీ నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంటాయి అని మనకు పేర్కొన్నారు. మరి మాక్ టెస్ట్ అనే దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. మనం మాక్ టెస్ట్ అనేది క్లిక్ చేయగానే టోటల్ గా మాక్ టెస్ట్లు కూడా ఇక్కడ రావడాన్ని మనం చూడవచ్చు. ఇందులో పేపర్ 1A SGT అనేది మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఓపెన్ అవుతుంది. మరి అభ్యర్థులు ఎవరైతే మొదటిసారిగా ఏపీ టెట్ కు దరఖాస్తు చేసి పరీక్ష రాయబోతున్నారో అటువంటి వారు ఈ మాక్ టెస్ట్లు అనేవి రాయడం వల్ల మీకు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా మీరు ఏపీ టెట్ పరీక్షను పూర్తి చేయవచ్చు. మరి మొన్న డిఎస్సి లో కూడా మనం చూసాం ఒక అభ్యర్థి మరి అన్ని ఆప్షన్స్ అయితే ఆన్సర్స్ అయితే పెట్టారు కానీ సేవ్ చేయడం మర్చిపోయాడు. మరి అతను మాక్ టెస్ట్లు రాసి ఉంటే ఇటువంటి పొరపాటు జరిగేది కాదు. సేవ్ చేయడం మర్చిపోవడంతో అతనికి చాలా వరకు మార్క్స్ అనేవి తగ్గిపోయాయి. కానీ అతను మాత్రం నేను అన్ని ఆన్సర్స్ పెట్టాను అని వాదించడంతో మరి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏపీ టెట్ పరీక్ష రాసేటటువంటి వారు కూడా పరీక్షల్లో ఇటువంటి తప్పులు పునరావృతం కాకూడదు అనుకుంటే మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి మాక్ టెస్ట్లను రాసి మీరు దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకుని పరీక్ష రాసినట్టయితే ఎటువంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. ఇక ఈ మాక్ టెస్ట్లు ఏ విధంగా రాయాలి అనే వివరాలతో మరో వీడియోలో మీ అందరికి కూడా క్లియర్ గా వీటిని అన్నింటినీ తెలియజేయడం జరుగుతుంది. మరి ఇది ఏపీ టెట్ 2025 అలాగే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.